నేను ధ్యానం చేసుకున్నానండి నాకు పుణ్యం వస్తుంది అంటారు. ధ్యానం చేసుకుంటే పుణ్యం రాదు, తను తాను తెలుసుకునే అవకాశం. పర్ఫెక్ట్. ధ్యానం అనేది వినడానికి, పూజ అనేది చెప్పుకోవడానికి. పూజలో చెప్పుకుంటాం దేవుడికి, దేవుడా నాకు ఈ కష్టం వద్దు, అది కావాలి, ఇది కావాలి. ఏదో పోనీ స్వార్థరహితంగా నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అనేది పూజ. చెప్పుకోవడం భగవంతుడికి, ఏదో నివేదించుకోవడం. ధ్యానం అనేది సైలెంట్గా ఉండి వినడం. లోపల జీవుడు ఉన్నాడు కదా, వాడు చెప్తాడు ప్రతి, నువ్వు ఇవాళ ఉదయం అతనితో ప్రవర్తించిన తీరు బాగలేదు, అతను అవమానం చేశావు, అతన్ని నిర్లక్ష్యం చేశావు, అతనికి ఇవ్వవలసినటువంటి దయ కరుణ చూపించలేదు, ఇది చెప్పుద్ది. అది వినాలి. అది వినడమే ధ్యానం. అనేది వినడానికి అన్నీ సైలెంట్ చేసుకుంటేనే వినగలం. వినడం వేరు, వినిపించుకోవాలి. వినిపించుకోవడానికి పెద్ద ప్రయత్నమే కావాలి. ఖచ్చితంగా. మాట్లాడడం చాలా ఈజీ, వినడం చాలా కష్టం. నిజం.